రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వరి, మొక్కజొన్న సేకరణపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి కొల్లాపూర్ నుంచి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను సీఎంకు వివరించారు. రవాణా, హమాలీ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు తాము చేపట్టిన వినూత్న చర్యలను మంత్రి ప్రస్తావించారు. మండల స్థాయిలో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశామని, క్షేత్రస్థాయిలో తలెత్తే ఇబ్బందులను ఈ గ్రూపుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తక్షణమే పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. మీరు మండల్లో టోటల్గా ఒకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో తప్పనిసరిగా ఎవరైతే ఆ వోచర్ పైన సంతకం పెట్టి రిసిప్ట్ ఇస్తారో అక్కడ ఉన్నటువంటి ఐకేపీ కావచ్చు, ఏఈవి కావచ్చు, ఏఈఓ, ట్రాన్స్పోర్టరు అందరు సంతకాలు పెట్టి ఆ రిసీప్ట్ను వాట్సాప్లో ఆ గ్రూప్లో వాట్సాప్లో అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాతనే లోడ్ అనేది ట్రాన్స్పోర్ట్ పోవాలని చెప్పాను. అట్లాగే ఎక్కడైతే ఆ రిసీట్ పాస్ ఆన్ చేయకుండా అక్కడ మిల్లు పోటీ ఏమైతే ఉందంటే మిల్లర్స్ 5%, 6% కట్ చేస్తూ ఉన్నారు. అది జరగకుండా ఉండాలంటే ఇది విధిగా పాటించాలని చెప్పడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారికి ప్రతి మార్కెట్ సెంటర్ ఇక్కడంటే ఐకేపీ కొనే కాడనేమో మహిళా సంఘాలు సఫిషియెంట్ ఉండదు. అట్లాగే ఏఎంసీ గ్రూప్స్ అయితే అక్కడ సఫిషియెంట్ నెంబర్ కాబట్టి ప్రతి సెంటర్కు జిల్లాలో అదనంగా స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్క సెంటర్కు ఒక అఫీషియల్ డ్రాఫ్ట్ చేసి ఆల్సో మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ చెప్పడం జరిగింది.